రాత్రికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం వర్షం పడటం లేదు. మరోవైపు రుతుపవనాలతో పాటు అల్పపీడనం కూడా ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం వర్షం పడడం లేదు. మరోవైపు రుతుపవనాలతో పాటు అల్పపీడనం కూడా ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రైన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన తెలంగాణలో భారీ వర్షాల అలర్ట్ కి అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో గత 2 రోజులుగా చూస్తుంటే వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. అయితే తాజా వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం రాబోయే 24 గంటల వరకు కూడా రాష్ట్రంలో వర్షాలు మరింత విస్తరించే అవకాశం అయితే ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పాటు రాష్ట్రంపై అనుకూలంగా ఉన్నటువంటి నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో తేమ అధికంగా చేరుతుంది. దీంతో ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలిపారు. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్ లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి సమయంలో పరిస్థితుల రాత్రి సమయమే కాదు, దాదాపు మరొక అరగంటలో అంటే 7:30 నుంచి 8 గంటల సుమారులో భారీ వర్షం కురిసే అవకాశం అయి ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రత్యేక బృందాలను అయితే సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నీటితో నిండిన రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. చెట్ల కింద అలాగే పాత భవనాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచించారు. ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా సూచించారు. ఇటు వ్యవసాయ శాఖ కూడా రైతులకు పలు సూచనలు చేసింది. స్పందన ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులు పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని, భారీ వర్షాల సమయంలో వ్యవసాయ పనులను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలంటూ కూడా సూచించింది. మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అవసరమైనటువంటి ప్రాంతాల్లో సహాయక బృందాలను కూడా సిద్ధం చేశారు. ఎక్కడ వరదలు, చెట్లు కూడడం, విద్యుత్ అంతరాయం లాంటి ఘటనలు జరిగితే కూడా వెంటనే స్పందించాలని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూస్తే ఇటు తెలంగాణలో వర్షాలు ఇంకా కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టించింది. కాబట్టి ప్రజలు, అధికారులు చేసినటువంటి సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం అంటూ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు రాత్రి వేళలో అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించడం, వర్ష పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించడం మంచిది అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడిప్పుడే ఇటు జూబ్లీ హిల్స్, హైదరాబాద్ విషయానికి వస్తే స్పందన, ఇటు జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, బాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కొద్దిసేపటి కిందటకి స్టార్ట్ అయింది. అయితే రాత్రి 8 గంటల తర్వాత కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా టోటల్ గా నగర శివార్లో కూడా భారీ వర్ష సూచన రాత్రి 11 గంటల వరకు కూడా అంటే ఏకతాటిగా దాదాపు 4-5 గంటలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ వినోద్. రాత్రికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో
మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం వర్షం పడట్లేదు. మరోవైపు రుతుపవనాలతో పాటు అల్పపీడనం కూడా ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.